ఏమున్నాయి? ఏంటి ప్రార్థన చేశారు? పెన్ పేపర్ ఉందా? నేను చెప్తాను, కొన్ని విషయాలు రాసుకోండి. ఎందుకంటే ప్రార్థన చేసేటప్పుడు కావాలంటే ఈ పేపర్, ఈ పెన్ను, లేకపోతే నోట్స్ ముందు పెట్టుకుని మేక్ ష్యూర్ యు ఆర్ కవరింగ్ దోస్ పాయింట్స్. నీ ప్రార్థనలో ఎన్ని ఉండాలి? ప్రతిరోజు నీ ప్రార్థనలో కనీసం ఐమ్ జస్ట్ గివింగ్ యూ అవుట్పుట్. ఇదే ప్రార్థన చేయండి అని కాదు, ఒక మ్యాప్ ఇస్తున్నా, ఒక ఛానల్ ఇస్తున్నా, పర్స్పెక్టివ్ ఇస్తున్నా. మొదటగా నీ ప్రార్థనలో దేవుడు చేసిన కార్యాలకు కృతజ్ఞత కలిగి ఉండండి. ఫస్ట్ పాయింట్ ఇస్ గ్రాటిట్యూడ్. బీ గ్రేట్ఫుల్ టు గాడ్ ఫర్ ఆల్ దట్ హి హస్ డన్. బీ గ్రేట్ఫుల్. గ్రాటిట్యూడ్. దేవా, నా జీవితంలో ఇది జరిగించావు, వందనాలు. ఈ రోజు ఇది జరిగించావు, వందనాలు. నాకు ఈ కృపనిచ్చావు, వందనాలు. గ్రాటిట్యూడ్. ఫస్ట్ పాయింట్ ఇస్ గ్రాటిట్యూడ్. రెండోది ఏంటంటే, నువ్వు చేసే ప్రతి దాంట్లో దేవునికి సమర్పించుకో. సరెండర్. నీ ప్లాన్స్ అవ్వచ్చు, నీ వరీస్ అవ్వచ్చు, నీ కన్సర్న్స్ అవ్వచ్చు. దేవుడు ఏమై ఉన్నాడో నీ జీవితంలో జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చేతులకు సమర్పించుకో. దేవా, నాకు ఈ భయం వేస్తుంది ప్రభా, కానీ నీ చేతులకు సమర్పించుకుంటాను, నువ్వే ఈ విషయంలో నడిపించు. నాకు పలానా కొనుక్కోవాలనుకుంటున్నాను ప్రభా, కానీ ఈ విషయంలో నీ చిత్తమే జరిగించు. ప్రభా, నాకు పలానా విషయం ఆశపడుతున్నాను ప్రభా, ఈ విషయంలో నీ చిత్తం ఏదో జరిగించు. ప్రభా, నాకు పలానా కావాలి. నువ్వు నా సమస్తము, నా ప్రతి అవసరతను తీర్చే దేవుడివి. నీవు నీ మహిమైశ్వర్యం చెప్పున నన్ను దీవించు, నన్ను నడిపించు, నా జీవితంలో ఈ కార్యం జరిగించు. ఆస్క్ గాడ్. సరెండర్. వితౌట్ సరెండరింగ్ డోంట్ ఆస్క్. దేవునికి సమర్పించుకోకుండా దేవా నాకు ఇదివి, నాకు అదివి అడగద్దు. సమర్పించుకో. నీ చిత్తమే జరుగునుగాక. మొదటిగా కృతజ్ఞత కలిగి ఉండండి. రెండోదిగా సమర్పించుకోండి, దేవుని చిత్తాన్ని వేడుకోండి. మూడోది ఏంటంటే గైడెన్స్. గైడెన్స్ అంటే ఏంటి? జ్ఞానాత్మ ద్వారంగా నడిపించబడటానికి దేవా ఈ విషయంలో గివ్ మీ విజ్డమ్. నాకు గైడెన్స్ దయచే అంటే విజ్డమ్ దయచే. ఈ వ్యక్తిని కలవబోతున్నా, నాకు గైడెన్స్ దయచే. ఈ స్థలానికి వెళ్ళబోతున్నా, నాకు గైడెన్స్ దయచే. ఈ పని ప్రారంభించబోతున్నా, నాకు గైడెన్స్ దయచే. అంటే నాకు విజ్డమ్ దయచే. నీ విజ్డమ్ ద్వారా నేను ఆపరేట్ చేయాలి. నీ విజ్డమ్ నాకు కావాలి. నీ విజ్డమ్ ద్వారా పెద్దదేంటి, చిన్నదేంటి. బైబిల్ సేస్ డిస్పైజ్ నాట్ ద స్మాల్ బిగినింగ్స్. ఆ స్మాల్ బిగినింగ్సే గొప్ప అంతా ఉంటుంది. దేవుని జ్ఞానం ద్వారా నడిపించబడితే గొప్ప కార్యాలు చేయగలుగుతారు. నాలుగోది మీరు అడగాల్సిన దేవుణ్ణి క్షేమం, ప్రొటెక్షన్. యేసు ప్రభువు నేర్పించిన ప్రార్థనలు మనం చూస్తాం. ఎవరితో నుంచి తప్పించాలంట? కీడు నుండి, దుష్టుడు నుండి. డెలివర్ us ఫ్రమ్ ది ఈవిల్ వన్. ప్రే ఫర్ ప్రొటెక్షన్. ఎంతమంది మీ జీవితంలో ప్రొటెక్షన్ కొరకు అడుగుతున్నారు? మీరు లేచినప్పుడు ప్రొటెక్షన్, మీరు పడుకున్నప్పుడు ప్రొటెక్షన్, మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడు ప్రొటెక్షన్, ఇంటి లోపలికి వచ్చినప్పుడు ప్రొటెక్షన్, మీరు చేసే పనుల్లో ప్రొటెక్షన్ అడుగుతున్నారా? ఆస్క్ గాడ్ ఫర్ ప్రొటెక్షన్. బైక్ ఎక్కుతున్నామంటే ప్రొటెక్షన్ అడుగు. ఫస్ట్ ఒక స్థలానికి వెళ్తున్నామంటే ప్రొటెక్షన్ అడుగు, దేవుని సహాయాన్ని అడుగు. కనబడని శత్రువులు, అపవిత్రాత్మలు, దురాత్మలు ఎన్నో బయట పొంచి ఉన్నాయి. నువ్వు దేవుని పెట్టమంటే అవన్నీ నీ శత్రువు. అవి నిన్ను దాడి చేస్తాను, నేను నాశనం చేస్తాను, నీ విశ్వాసాన్ని చెదరగొడతాను, దేవుని దగ్గర నుంచి నేను దూరం చేస్తాను, వేచి ఉన్నాయి, నిన్ను మింగేస్తాను, వేచి ఉన్నాయి. ఇఫ్ యూ డోంట్ ఆస్క్ గాడ్ ఫర్ ప్రొటెక్షన్, విచ్ మీన్స్ యు ఆర్ నాట్ కమింగ్ అండర్ హిస్ సావరెనిటీ, యు ఆర్ నాట్ సరెండరింగ్ టు హిస్ పాత్స్, డెవిల్ ఈజ్ ఈజీ ఎనఫ్ టు అటాక్. నువ్వు ఎప్పుడైతే ఆయన సహాయం కొరకు వేడుకుంటావో, ఆయన కాపుదల కొరకు వేడుకుంటావో, ఆయన కంచె కొరకు వేడుకుంటావో, నీకు క్షేమం ఉంది. ప్రార్థన చేస్తాను, నేర్చుకోండి. ప్రే కంటిన్యూలీ, విచ్ మీన్స్ యూ హ్యావ్ టు కవర్ ఆల్ దీస్ పాయింట్స్. సో ఆస్క్ గాడ్ ఫర్ ప్రొటెక్షన్. నెక్స్ట్, దేవుని శక్తిని వేడుకోండి. దేవుని శక్తిని వేడుకోండి. జీవితంలో ఎన్నో ఎదురుపాట్లు ఉంటాయి. ఒక విశ్వాసికి ఎన్నో ఎదురుపాట్లు ఉంటాయి, ఎన్నో కష్ట పరిస్థితులు ఉంటాయి, ఎన్నో నష్ట పరిస్థితులు ఉంటాయి. యు నీడ్ స్ట్రెంగ్త్ టు ఫేస్ ఇట్ ఆల్. అడగండి, దేవా నాకు శక్తిని దయచేయ. ఈ విషయంలో నన్ను ఈ ఎమోషనల్ స్టేట్ని ఎదుర్కొంటా నాకు శక్తిని దయచేయి. ఈ ఛాలెంజెస్ని ఎదుర్కొంటా నాకు శక్తిని దయచేయి. హౌ స్ట్రాంగ్, అంత వెయిట్ నువ్వు ఎత్తగలుగుతావు. నీ జీవితంలో నువ్వు గొప్ప స్థాయికి ఎదగాలంటే యూ హ్యావ్ టు ఫేస్, విచ్ మీన్స్ యూ నీడ్ ద స్ట్రెంగ్త్. దావీదుకి బలం ఉంది కాబట్టి గొలియాతుని ఎదుర్కొన్నాడు. బలం లేకపోతే ఎదుర్కొన్నాడు కాదు. తన బలము ఆయుధాల ద్వారంగా కాదు, తన నమ్మున్న దేవుని ద్వారంగా. హీ హ్యాడ్ గాడ్ హూ ఇస్ ద స్ట్రెంగ్త్. దానిని బట్టి గొలియాతుని పోరాడుతానికి వెళ్ళాడు. సో ఆస్క్ గాడ్ ఫర్ స్ట్రెంగ్త్. నెక్స్ట్, నీ ప్రార్థనలో ఫర్గివ్నెస్ ఉండాలి. మా అపరాధస్తులు మేము క్షమించిన ప్రకారము మా అపరాధములు క్షమించు. అంటే యూ ఫర్గివ్, దెన్ యూ ఆర్ ఫర్గివెన్. సో ఎవరన్నా ఏదన్నా, ఎవరి మీదన్నా ఏదన్నా, ఫర్గివ్స్ అన్నప్పుడు ఎప్పుడు ఒకటి అంటున్నాను, సమ్టైమ్స్ ఫర్గివ్నెస్ ఇస్ నాట్ జస్ట్ సే ఐ ఫర్గివ్ యూ.
ఒక్కసారి నేను క్షమించానని చెప్తా మాత్రం క్షమాపణ కాదు. కొన్నిసార్లు నీ లోపట నువ్వు చెప్పుకుంటూనే ఉండాలి, నేను వాళ్ళని క్షమించాను, నేను వాళ్ళని క్షమించాను, నేను వాళ్ళని క్షమించాను, నేను వాళ్ళని క్షమించాను, నేను వాళ్ళని క్షమించాను. ఎందుకంటే వారు చేసిన కార్యాలు ఎప్పుడు అపవాది జ్ఞాపకం చేస్తూనే ఉంటాడు. పలానా వ్యక్తి నీకు పలానా చేశాడు, కానీ నీ మనసులో జ్ఞాపకం రావాలి, నేను వాళ్ళని క్షమించా. ఐ ఫర్గివ్ దెమ్, ఐ ఫర్గివ్ హర్, ఐ ఫర్గివ్ హిమ్, ఐ లెట్ గో. అరే వాడు చేసిన ఎలాంటి కార్యం, ఐ లెట్ గో, ఐ ఫర్గివ్. ఆ ఫర్గివ్నెస్ అనేది రిపీట్ లూప్లో నీలో నుండి వస్తూనే ఉండాలి. ఒక్కసారి క్షమిస్తా మాత్రం అది క్షమిస్తూనే ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ యేసు ప్రభు దగ్గర అడుగుతున్నారు శిష్యులు, ఎన్నిసార్లు క్షమించాలి మా సహోదరుని? లెక్కలు పెట్టుకుంటాను రెడీగా ఉన్నారు. 7 times 77, విచ్ మీన్స్ ఎన్నిసార్లు అంటే అంతమంది లెక్క. దేవుడు ఒక మెటఫార్మ్ ఇస్తున్నాడు, అంటే ఇంచుమించు అన్నట్టు పోతనే ఉండయ్యా, లెక్క పెట్టుకోద్దయ్యా, క్షమిస్తూనే ఉండయ్యా, క్షమిస్తూనే ఉండు. ఫర్గివ్నెస్ ఇస్ ద కీ. సో నీ ప్రార్థనలో క్షమాపణ ఉండాలి. 2 విషయాలు చెప్తానండి, అంటే ఈ ఫర్గివ్నెస్ విషయంలో ఒక మాటలు చెప్తానులే. నీకు ఎవరిపైన, లెట్స్ పుట్ ఇట్ లైక్ దిస్, నువ్వు ఎవరిని క్షమించాల్సిన అవసరం లేదంటే జీవితంలో ముందు అడుగు తీనోడివి. లెట్స్ బి ట్రూ. నేను ఎవరికి క్షమిస్తానికి అవసరం లేదంటే నువ్వు జీవితంలో ముందు అడుగు తీనోడివి. నువ్వు జీవితంలో ముందు అడుగు తీసినప్పుడు ఎప్పుడు ఎవడో ఒకడు అఫెండ్ అవుతాడు. అఫెండ్ అయినోడిని నువ్వు క్షమించాలి. అర్థమవుతుందా? నువ్వు ఏదైనా గొప్ప కార్యం చేస్తున్నావు అంటే నిన్ను చూసి తిట్టేవాడు, ఏడిచేవాడు, ఏదో ఒకటి ఉంటాడు, మురిగేవాడు. ఫర్గివ్. నీ జీవితంలో మంచి కార్యం చేసేటప్పుడు ఎప్పుడు ఎవడో ఒకటి ఏడుస్తాడు. ఫర్గివ్. అనేకసార్లు ముఖమొహం తెలియని వాళ్ళు ఏడుస్తారు, పక్క వాళ్ళు ఇంకా ఎక్కువ ఏడుస్తారు, అందులో నీ ఇంటి వాళ్ళు ఏడుస్తారు, జాగ్రత్త. బట్ దెన్ ఫర్గివ్, బికాస్ దెర్ ఇస్ పవర్ ఇన్ ఫర్గివ్నెస్. అందరూ క్షమించలేరు. కొట్టేది అందరూ కొట్టచ్చు, తిట్టేది అందరూ తిట్టచ్చు, క్షమించేది అందరూ క్షమించలేరు. ఒకడికి బలం ఉందని చూపించేదే క్షమాపణలో వాడు ఎంత మురిగినా కూడా నేను క్షమిస్తున్నాను రా అంటాం. నెక్స్ట్ మీరు ప్రార్థనలు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రొవిజన్. దేవుని ప్రొవిజన్ అడగండి. ప్రొవిజన్. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయి. ప్రొవిజన్ అడగండి. లార్డ్ గివ్ మీ ప్రొవిజన్. నీ బట్ట ఏంటి, నీ ముద్ద ఏంటి? అందుకని యేసు ప్రభు ద మినిమంలోకి వచ్చాడు. అంటే ఆహారాన్ని మాత్రం అడుగని చెప్పట్లేదు యేసు ప్రభు. రోడ్లో దిక్కుమాలినోడు ఒకడు ఉంటే, అడుక్కునోడు ఒకడు ఉంటే ఏమడుగుతాడు చెప్పు? లీస్ట్. ఎప్పుడు చూడలేదా? ఫస్ట్ డబ్బు అని చూపిస్తాడు. నువ్వు డబ్బులు లేవని చెప్పు, ఏమంటాడు చెప్పు? ఓవా ఆకలేస్తా. సో యేసు ప్రభు చెప్పింది కనీసం నువ్వు అడగాల్సింది ఎప్పుడు? కనీసంతో కూడా అడుగు. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. గివ్ us the bread, give us the food, no matter what it is. చిన్నదేంటి పెద్దదేంటి అన్ని దేవుణ్ణి అడుగు, ఏది వదలద్దు. ఇందాక ప్రార్థనలు ఎన్ని అడిగారు దేవుణ్ణి? ఏమి అడిగారు దేవుణ్ణి? అసలు ఏమైనా అడిగారా? చాలా ఫ్యాషన్. దేవుడికి అన్ని తెలుసు, అడగక్కర్లో ముందే ఇచ్చేస్తాడు. డోంట్ టేక్ హిస్ గ్రేస్ ఫర్ గ్రాంటెడ్. అనేక సార్లు నేను చూశాను. ఐఎమ్ లెర్నింగ్ ఇట్, ఐఎమ్ బీయింగ్ గ్రేట్ఫుల్ ఫర్ ఇట్. మా పిల్లలకి ఏదైనా పెద్దవి కావాలంటే అడుగుతారు, కొన్ని చిన్నవి అడగరు, నన్ను అడగరు. ఎవరు అడుగుతారు తెలుసా? మా కేర్ టేకర్స్ని అడుగుతారు. ఉదాహరణకి హౌ సెన్సిటివ్ ఐఎమ్ బీయింగ్ ఫర్ గాడ్ అని చూపిస్తున్నా. వాళ్ళకి ఏదైనా పెద్దవి కావాలని ఒక డాడీ ఐ వాంట్ దిస్ పెద్ద లైన్ కట్టి అడుగుతాడు. కానీ ఒక చాక్లెట్ కావాలనుకో, కొన్నిసార్లు పక్కన అన్నా నాకు అది కొనిచ్చి నాకన్నా తీసుకుని తింటా ఉంటారు. నేను ఎవర్రా ఇచ్చాడు అని అడుగుతా. నాకు తినాలనిపించింది, పలానా వ్యక్తిని అడిగానంటే నాకు కొన్నిసార్లు సుర్రు అంటుంది. నీ పక్కన ఉన్నాగా నన్ను అడగచ్చుగా. నువ్వు అడిగేవాడిని కాదు, బట్ దెన్ దట్ పొసెసివిటీ ఆఫ్ ఎ డాడ్. ఓరే నీ నాన్న ఆయన ద ప్రొవైడర్, ఐఎమ్ యువర్ డిఫెండర్, ఐ వాంట్ ద బెస్ట్ ఫర్ యూ. ఎందుకంటే ఉన్నమాట చెప్తాం, కొన్నిసార్లు వాడు తినే చాక్లెట్లు వాడు మంచిది కాదు. సో నన్ను అడిగి ఉంటే వాడికి ఏది మంచిదో కొనిచ్చాడు వాడిని. ఇంకా అడిగితే అన్న కొడుకు చాక్లెట్ అడిగడం ఇస్తుంటాడు ఏదో ఒకటి. కానీ నన్ను అడిగితే వాడు అడిగింది కాదు, వాడికి ఏది మంచిదో ఇచ్చుండేవాడిని. సో దట్ పొసెసివిటీ విల్ బి మోర్. నేను అంటే అనిపించింది, అవును కదా, దేవుని దగ్గర కూడా మనం అదే చేస్తాం కదా. మనుషుడు ఉంది మాత్రం, దేవా నాకు నువ్వే అవ్వాలి ప్రభువా. ఏదో సులభంగా వస్తుంది, నాకు అదవా, నాకు ఇదవా,
నాకు ఇదవా మనుషులను అడుక్కుంటా కూర్చుంటాం. ఇమాజిన్ గాడ్ హౌ పొసెసివ్ హీల్ గెట్, హౌ మచ్ గుడ్ ఐ కెన్ గివ్ ఫర్ యూ. అడిగి ఊహించు వాటికంటే బైబిల్ ఉంటుంది, యేసుప్రభు అంటాడు మీరు అడుగుతలేదు కాబట్టి మీరు పొందుకుంటలేదు. అంటే ఆస్కింగ్ ఇస్ ఎ కీ. బికాస్ యూ డోంట్ ఆస్క్, యూ డోంట్ రిసీవ్. ఆస్క్ and it shall be given unto you. Seek and you shall find. Knock and the door shall be opened. అడుగు, అడిగిన ప్రతి ఒక్కడికి అనుగ్రహించబడుతుంది, ఇవ్వబడుతుంది. బైబిల్ ఇస్ వెరీ క్లియర్. సో ఆస్క్ గాడ్, నాట్ లిటిల్, నాట్ ఓన్లీ ద మెయిన్ థింగ్స్. ఆస్క్ ఫర్ ఎవ్రీథింగ్, ఆస్క్ ఫర్ ఎవ్రీథింగ్. బైబిల్లో చూసినప్పుడు అండి, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ప్రార్థనలో we also need to make sure we value God given relationships. దేవుడిచ్చిన సంబంధాలని విలువగించాలి. దేవుడు నీ జీవితంలో ఇచ్చిన వ్యక్తులని, నీ కుటుంబం అవచ్చు, నీ తల్లిదండ్రులు అవచ్చు, నీ బంధుమిత్రులు అవచ్చు, నీ భార్య, నీ భర్త. చాలామంది భార్య భర్త కొరకే ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయరంట. వాళ్ళ కొరకు వారు ప్రార్థన చేసుకుంటారంటే ఇతరుల కొరకు ప్రార్థన చేయరంట. సగం బాడీ బలం అయ్యి సగం బాడీ వీక్ అవుతే ఎలా ఉంటుంది? సరే ఇలా చెప్తాం, లెఫ్ట్ కాల్ వీక్ అయింది, రైట్ కాల్ స్ట్రాంగ్ ఉంది, పరిగెత్తావా? పరిగెత్తాలన్నా ఏం చేస్తావు? ఎగిరెగిరి నడుస్తావు. పడ్డావు అనుకో, ఎవడికి దెబ్బ? మొత్తం దేహానికి దెబ్బ. ప్రే ఫర్ యువర్ స్ట్రెంగ్త్, ప్రే ఫర్ యువర్ రిలేషన్షిప్స్. దేవుడు నీకు ఇచ్చిన వ్యక్తులు, నీ కుటుంబము, నీ బిడ్డలు, నీ తల్లిదండ్రులు, నీ పార్ట్నర్. Pray for your boss, pray for your servants, pray for your workers, pray for your businesses, pray for the people who work for you. ఒక వ్యక్తి ద్వారంగా నీకు దేవుడు దయ చూపించాలని నువ్వు ఆశపడితే ప్రార్థన చేయ వ్యక్తి కొరకు. ఇదిగో ప్రభా, నేను పలానా స్థలానికి వెళ్తున్నాను, పలానా వ్యక్తిని కలుగుతున్నాను, ఆ వ్యక్తిని చూడు ప్రభా, ఆ వ్యక్తి ద్వారా నాకు దయ పుట్టించి ప్రభా. కనీసం ఒక మాట చెప్పు. వెళ్ళి ఆ వ్యక్తి సరిగ్గా లేడు అంటే దేవుని దయ వేడుకో. మనుషుల ద్వారానే చూపిస్తాడు దేవుని దయ అనేక సార్లు. దేవుని దయ నీకు చూపించాలంటే మనుషుల ద్వారా దేవుని దయం పొందుకుంటే నువ్వు ఆటోమేటిక్గా మనుషుల దయని పొందుకుంటావు. Pray that God will use those people as a channel to bless you. Pray for the relationships. నాకు ఎవరి కొరకు వచ్చి ప్రార్థన చేస్తాను టైం లేదు, నా కొరకే ప్రార్థన చేస్తాను టైం లేదు అంటే వేస్ట్. నీకు తెలిసిన వారు ఎవరైనా బాధలు ఉన్నారంటే వారి కొరకు ప్రార్థన చేయి. పోరాటంలో ఉన్నారంటే వారి కొరకు ప్రార్థన చేయి. ఒకరి జీవితంలో మేలు జరిగింది కదా, థ్యాంక్ యూ గాడ్ ఫర్ బ్లెస్సింగ్ దెమ్ అని చెప్పి చూడు, దేవుడు నేను ఎట్లా ఆశీర్వదిస్తాడు చెప్పు. చూడు, యు ఆర్ నాట్ రెడీ టు థ్యాంక్ గాడ్ ఫర్ ఎనీబడి దట్ హీ ఈస్ బ్లెస్సింగ్. నన్ను ఆశీర్వదిస్తానని నేను థ్యాంక్స్ చెప్తా. నాకు బండి ఇస్తేనే నేను థ్యాంక్స్ చెప్తా. మా అన్నకు బండి ఇస్తే, మా అక్కకి బండి ఇస్తే కాదు. యూనో వీఆర్ సో సెల్ఫిష్. ప్రార్థనలో ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్. నెక్స్ట్, ఆపర్చునిటీస్. నేను ఆపర్చునిటీస్ అనేటప్పుడు ఎప్పుడు నేను ప్రార్థన చేసేది, నేను ప్రతిరోజు ప్రార్థన పెట్టుకున్నాను, గాడ్ యు ఆర్ అ గాడ్ ఆఫ్ న్యూ బిగినింగ్స్. నిన్న నాకు ఒక న్యూ బిగినింగ్ ఈ రోజుకి, కానీ నాకు ఈరోజు ఇంకొక న్యూ బిగినింగ్ కావాలి రేపు చేరటానికి. బికాస్ నిన్న చేసిన కార్యం చాలదు. నిన్న నుండి ఇక్కడికి వచ్చాను. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్, ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దట్. కానీ అక్కడ ఆగిపోతే చాలదు. ఎందుకంటే ఇశ్రాయేలీయులు ఎడారిలో 40 సంవత్సరాలు స్టక్ అయిపోయారు. 11 రోజుల్లో వాగ్దాన భూమిలోకి వెళ్ళగలిగిన వారు 40 సంవత్సరాలు ఎడారిలోనే స్టక్ అయిపోయారు. ఐ డోంట్ వాంట్ స్టాగ్నేషన్. క్రియేట్ ఆపర్చునిటీస్ ఇన్ మై లైఫ్ దట్ ఐ కెన్ మూవ్ ఫార్వర్డ్. క్రియేట్ ఆపర్చునిటీస్ ఇన్ మై లైఫ్ దట్ ఐ కెన్ స్టెప్ ఫార్వర్డ్. ముందుకు వెళ్ళాలి ప్రభు, నేను ముందుకు వెళ్ళాలి, ముందుకు ఎదగాలి. ఇంకో మాటలో చెప్పాలంటే, నువ్వు దేవుణ్ణి ఆపర్చునిటీస్ అడిగినప్పుడు యు ఆర్ రెడీ ఫర్ ద పొజిషన్. ఇంకో మాటలో చెప్పాలంటే, నేను ఎప్పుడు ఇలా చూస్తాను, నా జీవితంలో నేను నేర్చుకుంది అవుట్ ఆఫ్ మై లైఫ్ అండ్ ద ఎక్స్పీరియన్స్ దట్ ఐ రిసీవ్ ఫ్రమ్ అదర్స్. ఒక వ్యక్తికి ఎప్పుడు పని చెప్తాడు చెప్పనా? ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మీ దగ్గర 10 మంది ఉన్నారండి. 10 మందిలో ఒకడు మాత్రం ఎప్పుడు చూసి ఏమైనా చేయమంటారా, ఏమైనా అమ్మంటారా, ఏమైనా కావాలా? సరే నువ్వు పని చెప్పావు, పోయి అది చెయ్యి, చేస్తాడు. మళ్ళీ వచ్చి ఇంకేమైనా చేయమంటారా? మళ్ళీ చెప్పావు, మళ్ళీ చేసావు, మళ్ళీ ఆల్వేస్ అవైలబుల్ ఫర్ యూ. నువ్వు ఫోన్ కొడితే ఎత్తేవాడు, నువ్వు చెప్తే చేసేవాడు, మరలా నువ్వు ఎంత చెప్పినా సనక్కొన కొట్టేవాడు ఒకడు ఉన్నాడు. మిగతా 9 మంది ఉన్నారు. నువ్వు పిలిస్తే పిలిచాడురా, నా తలకై తింటాడురా, ఇప్పుడు పని చేయమంటాడురా, చంపుతాడురా, పడుకునేవాడురా, పిలిచి పని చెప్తాడురా.
నువ్వు పిలిస్తే దాక్కునోడు ఉన్నాడు 9 మంది. ఎవరిని నమ్మి పని అప్ప చెప్తావు? ఎవరిని నమ్మి, లేకపోతే ఎవరిని దీవించాలని చూస్తావు? నీదే ఏదైనా ఇవ్వాలనుకుంటున్నావు. ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావు? ఎవడు సోమరోడో వాడికి ఇవ్వాలనుకుంటావా? ఎవడైతే నీ మాట వింటాడో వాడికి ఇస్తావు. నువ్వు ఎవరికి సహాయం చేయాలని చూస్తావు? ఎప్పుడు నువ్వు ఏ చెప్పినా నో 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 అని చెప్పేవాడికి చూస్తావా? లేకపోతే ఎవడైతే ఆల్వేస్ అవైలబుల్ ఫర్ యూ? యు సీ గాడ్ ఆల్సో ఎక్స్పెక్ట్స్ ద సేమ్. బండ సందులో నిలబడగలిగిన వాడు ఒకడన్నా అన్నాడా? ఇస్ దర్ అట్లీస్ట్ వన్ మ్యాన్ హూ ఇస్ అవైలబుల్? గాడ్ ఈస్ ఆస్కింగ్. గాడ్స్ ఐస్ ఆర్ సర్చింగ్ ఆల్ ఓవర్ ద ఎర్త్ అంట. ఎవడు నా మాట విని వణుకుతాడో, who will obey me, who will have reverence towards me, who will do what I say. దేవుని ద్వారంగా హెచ్చించబడాలని ఆశపడిన ఎవరైనా సరే దేవుని ద్వారా వాడబడటానికి సిద్ధపడండి. Without your availability to God, God will not bless you, because every blessing carries a responsibility. బైబిల్ చూసినప్పుడు we have to be available and seek for opportunities. So ask God for opportunity. దేవా, నీ కొరకు ఏం చేయమంటావు? ఎందుకంటే మిగిలిన ప్రార్థనలన్నీ నా కొరకు అని అడిగావు కదా. ఈ ప్రార్థన ఎట్లుండాలి తెలుసా? వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? వాట్ డూ యూ వాంట్ మీ టు డూ? వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? గివ్ మీ ఆపర్చునిటీ దట్ ఐ విల్ డూ సంథింగ్ ఫర్ యూ. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో చూసినప్పుడు ఐ హ్యావ్ ఓపెన్ ఎ డోర్ బిఫోర్ యూ. మీ ముందు నేను ఒక తలుపు తెరిచాను. నేను తెరిచిన తలుపు ఎవరు మూయలేరు, నేను మూసిన తలుపు ఎవరు తెరవలేరు. ఆ సంఘానికి దేవుడు ఇచ్చిన తలుపు ఏంటి? సువార్త ప్రకటిస్తానికి అవకాశం. టు ప్రీచ్ ద గాస్పెల్. దట్ ఈస్ ద డోర్ దట్ హి హస్ ఓపెన్, విచ్ మీన్స్ ద డోర్ హిమ్ ఓపెనింగ్ ఇస్ అన్ ఆపర్చునిటీ. ఆస్క్ గాడ్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? వాట్ డూ యూ వాంట్ మీ టు డూ? నీ దాసుడు ఆలకించుచున్నాడు, నీ చిత్తము చెప్పు చెప్పు. ఆస్క్ గాడ్. 10వది చెప్పాలంటే మీ ప్రార్థనలు ఎప్పుడు లెట్ దర్ బి ప్రైజ్ and worship. Praise and worship is always ఇలా చెప్పచ్చండి. Rejoice, ఈ మాట చూస్తాం కదా. I'll finish where I started. Rejoice is your inward expression. It's your inward feeling. It is your inward act. Rejoicing is something inside. But then praise is always expression outside, బయటికి. అందుకనే స్తుతి ఆరాధన అన్నప్పుడు మౌనంగా ఉండకూడదు. See, మనసులో ఎన్ని బాధలు ఉన్నా కూడా దేవుణ్ణి స్తుతించు అన్నప్పుడు ఇట్ ఈస్ అన్ అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్. నో మ్యాటర్ వాట్ యూ ఫీల్ ఇన్ సైడ్, స్టిల్ షో ఇట్ అవుట్ సైడ్. నువ్వు దేవుని స్తుతిస్తున్నావు అంటే నువ్వు కృతజ్ఞత కలిగిన వ్యక్తివైన అర్థం. నీ హృదయంలో ఆనందం ఉంది, సమాధానం ఉందంటే నీ కృతజ్ఞత ఉంది కాబట్టి నీకు సమాధానం ఉంది. అప్పుడు మీకు సమస్త జ్ఞానానికి మించిన సమాధానం. యు సీ, వెన్ యు ఆర్ రియల్లీ థ్యాంక్ఫుల్, యు ప్రైజ్ గాడ్, యు ప్రైజ్ గాడ్. అదే సమయంలో pray continually, pray in all means, pray about everything. ప్రార్థన ఇప్పుడే చెయ్యి, ఇప్పుడే మోకరించి ఇంతసేపే చెయ్యి, లేకపోతే రోజుకి 3 గంటలే ప్రార్థన చేయని కాదు. pray continually, బైబిల్ సేస్ in all means, for all things. అన్ని విషయములందు, అన్ని విషయముల కొరకు ప్రార్థన చేయి, ప్రార్థన చేయి.